మా రక్తం తీసుకోండి, రైతులకు నీళ్లివ్వండి. లోయర్ మానేరు పర్యటనలో సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్. ములుగు జిల్లా దేవాదుల పంప్ హౌస్ పరిశీలన, నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష. నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి పర్యటన, 4 లేన్ల రోడ్డు విస్తరణ పనుల పరిశీలన. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండండి, కూటమి కుట్రలు అడ్డుకోండి. బొబ్బిలిలో బిఎల్ఏలు, మాజీ కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సూచనలు. మన్యం జిల్లా రాయగడ జమ్మూలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, గిరిజనులను ఓసీలుగా మార్చి కుల ధృవీకరణ పత్రాలు అందజేత, కలెక్టర్కు బాధితుల ఫిర్యాదు. నిర్మల్ జిల్లా బైంసాన్లో హోటల్స్, బేకరీల్లో అధికారుల తనిఖీలు, అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకం, రసాయనాల వినియోగంపై చర్యలు. ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గిరిజన బాలికల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన కలెక్టర్ హరిత. భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు మహాపాదయాత్ర, కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. కేంద్రం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్. 5వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కాళేశ్వరం టీం రికార్డ్, 48 పతకాలు సాధించిన క్రీడాకారులు, అభినందించిన కమిషనర్ అంబర్ కిషోర్. చోరీ జరిగిన సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల పోలీసుల రికార్డ్, 13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో దారుణం, 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి. లార్డ్స్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయం, ఇంగ్లాండ్ను మట్టి కరిపించిన టీమిండియా, 270 పరుగుల తేడాతో గెలుపు.